కేటీఆర్ గారి దగ్గర నిజంగా ఇలా జరిగిందని ఆమె దగ్గరుండి చూసినట్టే మాట్లాడుతారు కాబట్టి అందరికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో కొన్ని కుటుంబాల్లో చిచ్చు పెట్టిండు కేటీఆర్ అన్నది వాస్తవం, జగమెరిగిన సత్యం. కాకపోతే కొండా సురేఖ గారు ఘోరమైనటువంటి అవమానం, అన్నా చెల్లెల బంధాన్ని ఘోరాతి ఘోరంగా వాళ్ళు కించపరిచే విధంగా వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పెట్టారు. కాబట్టి ఒక స్త్రీగా ఆవేదనలో బాధపడుతూ కేటీఆర్ యొక్క బండారాన్ని బయటపెట్టింది. కేటీఆర్ యొక్క బండారాన్ని బయటపెట్టి మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా నిజంగా అలా జరిగిందని? ఇప్పుడు త్వరలో బయటపడతాయి కదా, త్వరలో ఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత చాలా మంది దాదాపు అధికారులు ఇప్పుడు జైల్లో ఉన్నారు కదా. ప్రభాకర్ రావు గారు వచ్చిన తర్వాత అసలు రంగు మొత్తం కూడా బయటపడింది కదా. ఎవరెవరు ఫోన్లు విన్నారు, ఎవరెవరు జీవితాల్లో చిచ్చుపెట్టారు, ఏ సినిమా తారలను వేధించారు అనేది కూడా త్వరలో బయటపడుతుంది. అది కూడా సాక్ష్యాధారాలతో బయట పెడతాం, తొందర ఏమొద్దు. కాకపోతే ఒక మంత్రిని చూడకుండా, ఒక బీసీ మహిళను చూడకుండా ఆ విధంగా కించపరిచింది తప్పు చేసింది వాళ్ళు. మీ వాక్చాతుర్యంతో తప్పు చేసింది వాళ్ళు, ఇవన్నీ కాదు తప్పు చేసింది వాళ్ళు. అయినా సురేఖ్ గారు సోదరి ఆమె సమంత గారికి, నాగార్జున గారికి కూడా వెంటనే నేను ఉపసంహరించుకున్న వ్యాఖ్యలు అని చెప్పేసి వెంటనే ఒప్పుకున్నారు. మరి కేటీఆర్ ఈ రోజు సరే ఒక మహిళగా ఆవేదనతో తనను అసభ్యకరంగా అన్నా చెల్లెల బంధాన్ని చిత్రీకరించినందుకు బాధపడి ఒక మంత్రి స్థానంలో ఉంటే నన్నే ఎట్లా చేశారన్న బాధలో ఆమె ఏదో మాట్లాడింది. మాట్లాడినందుకు కూడా ఒక మంత్రి స్థాయిలో ఉండి నేను ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా అని చెప్పి హుందాగా మాట్లాడారు. మరి కేటీఆర్ గారు చేసిన తప్పుకి ఎందుకు క్షమాపణ చెప్పట్లేదు చెప్పండి. ఇలాంటి దారుణమైన మాటలు మాట్లాడేసి ఇప్పుడు నేను క్షమించమని అడిగితే ఒక మహిళనండి ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు మహిళని కించపరిచారు, ఒక మంత్రిని చూడకుండా కూడా వాళ్ళ సోషల్ మీడియాలో అన్నా చెల్లెల బంధాన్ని తప్పుగా చిత్రీకరించారు. ఆమె ఇంకో ఎంత శోభించింది ఆ మనసు చెప్పండి, ఎన్ని సమస్యలు కుటుంబంలో ఎదుర్కొని ఉంటారు చెప్పండి. కాబట్టి ఆ ఆవేదనలో మాట్లాడింది. మళ్ళీ ఆమె తెరుకొని నేను ఉపసంహరించుకుంటున్న వ్యాఖ్యల్ని సమంత విషయంలో, నాగార్జున విషయంలో, నాగ చైతన్య విషయంలో ఉపసంహరించుకున్నాను. కేటీఆర్ విషయంలో కరాఖండిగా ఉంటా, కేటీఆర్ విషయంలో కరాఖండిగా ఉంటా అన్నప్పుడు మరి కేటీఆర్ ఏం చేయాలంటే తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వచ్చినటువంటి ఆ చిత్రీకరణకు, వ్యంగ్య చిత్రీకరణకు క్షమాపణ చెప్పాలా వద్దా చెప్పండి. మీరు కేటీఆర్ దానికి సమాధానం చెప్పండి. ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేదు? మేమందరం మా మహిళా నాయకులు మాట్లాడారు. కొండా సురేఖ లాంటి వ్యక్తిని, అన్నా చెల్లెల బంధాన్ని, రఘునందన్ రావు లాంటి అన్నా చెల్లెల బంధాన్ని కించపరుస్తారా, తప్పుడు నా కొడుకులారా అని చెప్పి మా మహిళా సంఘాలన్నీ కూడా గర్జించి అయినా బుద్ధి రాలే విధవులకి. కాబట్టి మీడియా మీరు కూడా వెంటనే ఫస్ట్ కొండా సురేఖ గారు ఉపసంహరించుకున్నారు. కేటీఆర్ గారు కూడా వాళ్ళ సోషల్ మీడియా, మరి ఈయన వీరు పెట్టించారా, కేటీఆర్ గారు పెట్టించారా, లేదంటే హరీష్ రావు గారు పెట్టించారా, ఎవరో పెట్టించారు. మొత్తానికి తప్పు చేసింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కదా. వెంటనే కేటీఆర్ గారిని క్షమాపణ చెప్పమనండి, హుందాగా ఉంటుంది ఒక మహిళకు. కానీ చెప్పరు, రాజకీయం చేస్తారు. ఏంటండి ఒక మహిళకు, అంటే ఒక బీసీ మహిళ అంటే ఆ విధంగా జీవితంతో ఆడుకుంటారండి. కుటుంబంలో ఎంత అవమానానికి గురైంది కొండా సురేఖ సమాధానం చెప్తారు. ఇంత దారుణంగా మాట్లాడింది. అవును, మాట్లాడినందుకు, ఒక మహిళగా మాట్లాడినందుకు ఆమె ఆవేదనగా నేను ఉపసంహరించుకున్నా అని చెప్పారు. మరి నీకు ఉండాలి కదా, నువ్వు ఒక మహిళని కించపరుస్తూ ఒక మంత్రణ సోయి లేకుండా ఈ రోజు కేసులు పెడుతున్నారు. మేము కూడా పెడతానే ఉన్నాం, మేము కూడా బరాబర్ పెడతానే ఉన్నాం సోషల్ మీడియాలో ఆ విధంగా కించపరిచినందుకు. మేమేమంటున్నాం, సినిమా వాళ్ళతో మాకు విభేదాలు లేవు. నాగార్జున ఫ్యామిలీ లాగాల్సిన అవసరం ఏంటి? నాగార్జున ఫ్యామిలీ గురించి ఎందుకంటే కేటీఆర్ అనేటువంటి దుర్మార్గుడు, కేటీఆర్ అనేటువంటి వ్యక్తి కొండా సురేఖ అనేటువంటి మంత్రిని వ్యంగ్యంగా చిత్రీకరించారు. కాబట్టి అది ఎప్పుడో జరిగింది, మొన్న ఒక రోజు ముందే జరిగింది. హరీష్ రావు గారు క్షమాపణ చెప్పారే గానీ కేసీఆర్ నాలుక మెదపలేదు ఇంతవరకు. దీని మీద చేసింది తప్పు కేటీఆర్. ఏంది అసలు మాటలు చెప్పరా దీనికి? ఒక మంత్రి అంటే లెక్కలేదా, ఒక మహిళ అంటే లెక్కలేదా? సరే, సినిమా వాళ్ళందరూ కూడా కొండా సురేఖ్ గారు ఉపసంహరించుకోనని చెప్పారు. దీన్ని దయచేసి సినిమా వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా మంచిగా ఉండాలి. మనం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలా. జరిగిందేదో జరిగిపోయింది. సురేఖ గారు వ్యాఖ్యలు మాట్లాడారంటే ఒక అర్థం. ఆయన కూడా కొండా సురేఖ గారు మాట్లాడి సినిమా నటినట్లు అందరికి కూడా మన యోయో టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కేటీఆర్, కేసీఆర్ రాజకీయ ఉచ్చులో పడకండి. కొండా సురేఖ గారు వారు మీడియా ముఖంగానే వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా దాని ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో కూడా పోస్ట్ చేశారు. ఇక మనకు వివాదం లేదు, అయిపోయింది.
భవిష్యత్తులో కూడా అనేసి అయిపోతా. భవిష్యత్తులో కూడా రాజకీయ నాయకులు ఎవరు కూడా అనవసరంగా సినిమా తారల మీద మాట్లాడొద్దు అనే విధంగా కూడా అందరం కూడా ఏకతాటిపైకి ఉందాం. ఆ విధంగా మంచి చేసుకుందాం, హైదరాబాద్ నగరాన్ని నిర్మించుకుందాం, భవిష్యత్ తెలంగాణ నిర్మించుకుందాం అని వాళ్ళందరూ నేను కోరుతాను. మీరు మొత్తానికి దీన్ని మొత్తం అడిట్ చేసి దీనికి సమాధానం క్లియర్ గా లేదు. దీనికి సమాధానం కొండా సురేఖ గారు ముఖ్యమంత్రి గారు ఆమెను ఏమైనా కలిసి వారించారు ఇలాంటి విషయాలు. ముఖ్యమంత్రి గారు మంత్రులు జాగ్రత్తగా మాట్లాడని చెప్పారు. ఇప్పుడు జాగ్రత్తగా మాట్లాడని చెప్పి ముఖ్యమంత్రి గారు సూచించారు. కాంగ్రెస్ నాయకత్వం అందుకే కొండా సురేఖ గారు కూడా వెంటనే ఇలా ఉదయమే విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడారు. మరి కేటీఆర్ గారు మాట్లాడారా? అందుకే యోయో టీవీ ద్వారా చెప్తున్నా, తక్షణమే కేటీఆర్ గారు కొండా సురేఖ గారికి క్షమాపణ చెప్పాలి. అన్నా చెల్లెళ్ళ బంధాన్ని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పెట్టడం కూడా మహాఘోరం, మహా నేరం. ప్రభుత్వం కూడా చట్టపరంగా కేటీఆర్ గారిపై చర్యలు తీసుకోవాలా. ఆ సోషల్ మీడియాను కూడా మొత్తం బ్యాన్ చేయాలి. ఇప్పుడు ఈమె మాట్లాడిన మాటల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందే కదా. మరి పెడుతున్నారు ఇప్పుడు పెట్టుకొని చట్టం తన పని చేసుకుంటా పోద్ది. ఏ చట్ట ప్రకారం పెడితే పెట్టనివ్వండి. చట్టాన్ని ఆ విధంగా లాయర్లను పెట్టుకొని కోర్టులో తేల్చుకుంటారు. అయినా దానికన్నా ముందే నాగార్జున గారికి, నాగ చైతన్య గారికి, సమంత గారికి కొండా సురేఖ గారు తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నా అని చెప్పి హుందాగా వ్యవహరించారండి. నేను ఉపసంహరించుకున్న నా వ్యాఖ్యలను, అది గొప్పతనం. కానీ ఇది లంగాతనం అంటది. అంటే తప్పు చేసి కూడా మాట్లాడకపోవటం, తప్పు చేసి కూడా కొండా సురేఖ గారి పట్ల తప్పు చేసి కూడా క్షమాపణ చెప్పకపోవటం లంగాతనం. కొండా సురేఖ గారు మాట్లాడి హుందాతనంగా వాళ్ళ వ్యాఖ్యలను ఇక్కడ మాట్లాడినప్పుడు కేటీఆర్ గురించి అడిగితే చెప్పలేదు అది ఆ విషయం. ఆవిడ హైడ్రా గురించి మాట్లాడితే సంథింగ్ ఎందుకు ఎందుకు వచ్చింది అక్కడ ఆమె ఆవేదన ఉంది. నన్ను కించపరుస్తారా? గాంధీ భవన్ ఏడ్చారా? కళ్ళ నీళ్ళు చూసిన మనం ఒక మహిళ ఒక మంత్రి స్థానంలో ఉండి ఏడ్చినటువంటి మహిళ. అంటే మంత్రి స్థానంలో ఉన్న మహిళను ఏడిపిస్తావా? చెప్పండి, తప్పు కాదా? కేటీఆర్ చెప్పండి, మీరు ప్రజలందరూ చెప్పాలా. ఎందుకంటే వెంటనే క్షమాపణ చెప్పాలి. తప్పకుండా కేసు పెడతాం. ఆల్రెడీ నమోదైంది కూడా కేసు. తప్పకుండా.